హాయ్ ఫ్రెండ్, నేను లాస్ట్ సమ్మర్లో శిల్పారామం వెళ్ళానమాట. ఇది మన హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గరలో ఉందనమాట. మన హైటెక్ సిటీ మెట్రో దగ్గర దిగి నడుచుకుంటూ పోవచ్చు, లేదా ఆటోకైనా వెళ్ళిపోవచ్చు. సో మనకు టికెట్ ధర వచ్చేసి 60 రూపీస్, పెద్ద పిల్లలకి, చిన్న వాళ్ళకి 20 రూపీస్. అండ్ మీరు ఆన్లైన్లో పే చేయాలనుకుంటే ఆ ఎదురుగా ఒక బోర్డు ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి మీరు కట్టొచ్చు అనమాట. అండ్ ఎంట్రన్స్లో మనకు వినాయకుడు కనబడితే దర్శనం చేసుకొని ఎంత తిరిగినా మనకు అలసిపోద్దని మొక్కుకోండి. బాగా మొక్కుర్రా. రైట్, నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఓకే, ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి చిన్న చిన్న షాపులు ఉంటాయి, అన్నీ మ్యాన్ మేడ్, అంటే చేతితో చేసిన వస్తువులు. అలా చేయడం వల్ల వీటికి గిరాకీ ఎక్కువ. గిరాకీ కాదు, డిమాండ్ ఎక్కువ. సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, అందుకని వాటికి ఎంత డిమాండ్, మనీ కూడా ఎక్కువనే. అండ్ మీకు ఒకటి అద్భుతమైన లొకేషన్ చూపిస్తారు, సీనరీ షాక్ అవుతారు. ఏంటంటే చూడండి, అంత స్వర్ణమయంగా లేదు, గోల్డిష్గా. ఎందుకు ఇంత గోల్డిష్గా ఉంది? గెస్. ఎందుకంటే పైన ఎల్లో కవర్ ఉంది కదా, సన్ పడంగానే అలా గోల్డిష్గా అయిందన్నమాట. సో పైన నేను ఎందుకు వచ్చినంటే ఈ శిల్పారామంకి ఈ పిల్లల వల్ల, అంటే వీళ్ళు పోదాం సమ్మర్కి ఎటన్నా పోదాం అనేసరికి ఇలా తీసుకొని వచ్చినమాట. సో సప్పది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు కొన్ని వినాలి, అన్నీ కాదు కొన్ని. ఓకే, సో మీ లాస్ట్ సమ్మర్ అని చెప్పారు కదా, లాస్ట్ సమ్మర్ ఫుల్ ఎండనే బట్ వచ్చాం. బట్ తిరిగే ముందు మేము అంటే లంచ్ తెచ్చుకున్నమాట. మేము 12కి అట్లా వచ్చినాము. 12కి వచ్చి ఇక్కడనే లంచ్ చేసి ఇక్కడ హంపి థియేటర్ చూసినాము. హంపి థియేటర్ ఇది ఓపెన్ థియేటర్ అనమాట. జనరల్ ఇక్కడ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి అనమాట. భరతనాట్యం, కూచిపూడి అవన్నీ ఎవరైనా ఆర్గనైజర్స్ ఉంటారు వాళ్ళు ఇక్కడ చేస్తారనమాట. సో మేము ఇక్కడనే తినేసి ముందుకు వెళ్ళాం. పక్క కొన్ని చెట్లు ఉంటాయి అనమాట, అక్కడ నేను తెచ్చుకున్న లంచ్ తినేసి ముందుకు వెళ్ళాం. ఎందుకంటే ఎండ కొట్టుంది, మొత్తం తిరగాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలిగా, అందుకే తిని స్టార్ట్ చేసినాం అనమాట. సో ఓపెన్ థియేటర్ చాలా అద్భుతంగా ఉందండి. సో మేము తిని ముందుకు వెళ్ళానే మనకు కొన్ని పోజులో ఉన్న కొన్ని బొమ్మలు ఉంటాయి అనమాట, ఇవే అయిపోయి. సో మనం ఇక్కడ మన హెడ్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టి మనం ఫొటోస్ దిగవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా ట్రై చేసిన, చూడండి. స్టార్ట్ కొట్టు, వీడియో తీసేసి వీడు నడుస్తుంది అది పక్కన ఫోటో కెమెరా ఉంటుంది, తెలిసిన పక్కన ఉంది కిందది. అదొక స్టార్ట్ కొట్టు. నడుస్తుంది, అక్కడికి రా, లాస్ట్ది. నెక్స్ట్ చూడండి, మొత్తం రియల్గా ఉన్నట్టే ఉన్నారు ఈ పిల్లలైతే, మొత్తం ప్యూర్ రియల్. మొత్తం ఇక ఆడుకుంటున్నట్లు ఇద్దరు, మనవాడు తాను ఇద్దరు సేమ్ ఉన్నట్టు కదా, అంటే పోలికలు ఇద్దరు సేమ్ ఉన్నట్టు కూడా శిల్పాలు చేసిరంటే గ్రేట్ అసలు. అస్సలు బామ్మలు ఎటు వేరు, బామ్మలు ఎస్, బామ్మలు ఏం చేస్తారు, చెరుగుతుంది. ఒక ఆమె చెరుగుతుంది షాటలో, ఇంకా ఆమె ఇసురుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు అప్పట్లో అంటే ఇప్పట్లో కూడా కొందరు పోతుండుకో పిల్లల్ని సంకలు వేసుకొని పొలంకి వెళ్ళిపోయారు అనమాట ఆడవాళ్ళు. అండ్ ఇక్కడ ఎడ్లతోటి మన పొలం తోముతున్న ఒక రైతు, కింద ఉందంట పచ్చిగడ్డి, అది యాక్చువల్లీ రియలే. అండ్ ఇది చూడండి, వెనకాల పాతిందల్లా అల్లుకేసి మంచిగా డిజైన్ వేసామట గోడలకి. మరి ఇప్పుడు ఎంతమంది తెలుసు ఆ విషయం నాకు, కానీ చాలా మంచిగా అనిపించింది డిజైన్గా. ఇది మీరు తెలిసింది, యాజ్ యూ నో, సంక్రాంతి సంబరాల్లో నెంబర్ 1 మనకు గుర్తొచ్చేది ఇదే. సంక్రాంతి సంబరం అంటే ఇది గుర్తొచ్చేది అనమాట. అండ్ మీకు ఒకటి నెక్స్ట్ చూపేది ట్రైబల్ ల్యాబ్. గిరిజనులు వాళ్ళు ఆ టైంలో ఎలా ఉన్నారు, వాళ్ళ పని గుర్తులు ఏంటి, వాటి పని ఏంటి అనేది క్లియర్గా ఒక చిన్న రూమ్ ఉంటుంది, అందులో ఉంటాయి అనమాట. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఖచ్చితంగా మర్చిపోకండి. ట్రైబల్ లైఫ్. ఓకే, వాళ్ళ చేతి వృత్తులు ఏంటి, అది పనులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అయినా చేతి వృత్తి వ్యాపారం ఉందంట. చూడండి, వీజుడు జుట్టు వస్తుందో చూస్తుంటే భయం లాగానే ఉంది. సడన్గా ఇట్లా తరంగా దయ్యంలా భయం వేసింది. బట్ ఇట్స్ నాట్ బికాస్ ఇట్స్ ఏ శిల్పం. సో కుండలు తయారు చేసేది అనుకుంటుంది.
నెక్స్ట్ గ్రామంలో సంత, గ్రామ సంత. అప్పట్లో గ్రామ సంత ఇలా ఉండేదన్నమాట. సో ముస్లాం అన్నీ అమ్ముతారు, సొరకాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అన్నీ అమ్ముతారు. తరాజు, అప్పట్లో తరాజులు, ఇప్పుడు తరాజులు అన్నీ మిషన్లు అయిపోయినాయి. తరాజులుగా అట్లుండే తరాజులు, తర్వాతలు కిలోబాటు ఆ బాటు అని చేసేది అప్పట్లో. మరి ఇప్పట్లో ఎక్కడ. నెక్స్ట్ అప్పట్లో చిలుక దోశ చేసేది. నెక్స్ట్ ఏంటి, లోహ కార్మికుల గృహం. ముసలానే పక్కింటారు అనమాట, సాకలానే. అండ్ ఒక అమ్మాయికి అంటే వాళ్ళ బిడ్డకి ఆమె చేసినట్టు వెనక చూడండి, వెనకడ కటింగ్ చేస్తారు. అప్పుడైతే ఇంటికి మంగళవారం ఇంటికే కటింగ్ చేసుకొని వచ్చేటోళ్ళు, ఇప్పుడైతే షాప్కి వెళ్ళేటోళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఐరన్ షాప్ అనమాట. ఐరన్ షాప్ ఇప్పట్లో ఇట్లా వేసి, ఇప్పుడు కూడా బొగ్గులతో వేస్తారు. బొగ్గులు కాల్చి ఐరన్ డబ్బాలు వేసి ఐరన్ చేస్తారు అనమాట. ఇప్పుడైనా అదే ఫాలో అవుతారు. అండ్ ఇది వడ్రంగ పని, ఇప్పుడు మన చెక్క అవన్నీ తలుపులు వేసుకొని. అండ్ తులసి చెట్టుని మొక్కుతున్న స్త్రీమూర్తి చాలా అద్భుతంగా ఉంది కదా అండి, తులసి మాత. అండ్ ఇది చూడండి, నేచర్గా ఉన్న గుడిసెలా ఎట్టుందో చూడండి, అద్భుతంగా ఉన్నాయి కదా నేచురల్గా. కానీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొంచెం ముందు పెడితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, మొత్తం గబ్బిలాలు, మొత్తం అంటే మస్తు గబ్బిలాలు ఇక్కడ. నేను ఇంతగానో ఎప్పుడు ఒకే ప్లేస్ ఇంత కానీ గబ్బిలాలు ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఇటు చెట్లు బాగుండేసరికి గబ్బిలాలు చాలా ఉన్నాయి అనమాట. సో ఇంకొంచెం ముందు పోతే మనకు అద్భుతమైన లొకేషన్ చూడండి. సిటీలో ఇట్లాంటి ప్రదేశం ఉందంటే మీరు నమ్ముతారా? ఆసమ్ ఉంది కదా, ఆ కోలను, ఆ చెట్లు, ఆ రాక్స్, ఆ బాతులు, ఆసమ్ లొకేషన్ అయితే ఇదైతే నాకు చాలా నచ్చింది. శిల్పారామంలో చూడండి, స్విమ్మింగ్ చేస్తున్నాయి మంచిగా, బాతులు, బెక బాతులు. అండ్ ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయండి, చాలా ఫిషెస్ ఉన్నాయి చూసిన నేను. అలాగే తాబేళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. తాబేళ్ళు, ఫిషెస్, బాతులు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ కొలను దాటిన కొంచెం ముందుకు వెళ్తే మనకు చిల్డ్రన్స్ ఆడుకునే ప్లే ఏరియా ఉంటుంది, అది చూపిస్తారు మన. అక్కడైతే చూడండి, మా వాళ్ళు అయితే కనీసం 2 hours ఆడారు, అంత మంచిగా ఉంది ఇక్కడ. పిల్లలు ఆడుకునేది మస్తు అనిపించింది. తిని వెళ్ళాం కాబట్టి ఇక పిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా చూడండి, శిల్పారామం మొత్తం కవర్ చేసాను, ఎండ్ టు ఎండ్ బాగుంటుంది. అప్ టు బోటింగ్ దాకా ఉందన్నమాట. బోటింగ్ దాకా చూసారు, చూపిస్తా. ఆపుతావురా. చూడు బాధరు పో. ఇట్లా అవుతుంది ఇది, నువ్వు కళ్ళ కొడతారా పిచ్చి. సిల్వర్ నెమలి అట, సిల్వర్ నెమలి. తీయచ్చుగా. ఏమనకు రాణి.
ఎట్లుంది చూడు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అట నిజంగా లవ్ చేసుకుంటాయి నిజంగా చూడు అక్కడ ఇవే పౌరాలంటే మనకి బాట్స్ మన పిల్లలు ఆడుకునే గ్రౌండ్ పక్కకే ఉంటుంది అనమాట చూడండి మర్చిపోకండి కొంచెం ముందుకెళ్తే మనకు బ్యూటిఫుల్ కృష్ణుంది ఒకటి లొకేషన్ సీనట్టు మాస్ ఉంటుంది అనమాట చూపిస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా అని కృష్ణుడు చెట్టు మీద ఆశ అనిపిస్తుంది కదా సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా బ్యూటిఫుల్ సీనరీ మీరు అసలు మస్తు అనిపిస్తుంది మీకు అది చూపిస్తా బాండి ఇక్కడ అన్ని శ్రీకృష్ణుడు చేసిన అన్ని పనులు అన్ని నరకాసుర వధ చూడండి నరకాసుర వధ ఎలా చేశాడు అన్ని శ్రీకృష్ణుని ద్రౌపది అవస్థాపనప్పుడు రక్షించిన విధానము అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఏంటంటే శిశుపాల వధ శిశుపాలని 100 తప్పుల తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో చంపుతారనమాట అదే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కంస వధ కంసుని శ్రీకృష్ణుడు చంపిన విధానము చెప్పనిగా బ్యూటిఫుల్ సీనరీ ఒకటి ఉందని చూపిస్తానని చూడండి 1 2 3 ఆసం అండి నేను ఇంతమంది బ్యూటిఫుల్ సీనరీ ఎక్కడ అంత అనిపించింది నాకైతే మస్తు అనిపించింది ఈ సీనరీ అయితే శ్రీకృష్ణుడు రాధ అద్భుతం మామూలుగా ఈవినింగ్ టైంలో కొన్ని లైట్సింగ్ వేస్తారంట సూపర్ ఉంటుంది అంట అక్కడ మస్తు ఇక్కడ మస్తు ఉంటుంది చూడండి చూస్తానే చూడబోతుంది అంత అద్భుతంగా ఉంది వావ్ ఇక్కడ ఇంకో రాక్షస చంపిన విధానం చూడండి ఏంటి ఇది బకాసుర సంహారం అన్నమాట ఇది బకాసుని చిన్నప్పుడు ఎలా చంపుతాడు శ్రీకృష్ణుడు ఇక్కడ దేనకాసుని ఈ శ్రీకృష్ణుడు చిన్నప్పుడే చంపేసిన అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా శ్రీకృష్ణుడి ఉందండి చూడండి అక్కడ దూరంగా ఉంది చూసినామా శ్రీకృష్ణుడి ఇంకా వాటర్ ఉంటే పైనుంచి పడుతుంటే అస్తం ఉంటుందంట బట్ వాటర్ ప్రజెంట్ ఆపేసినట్టారు నేను చెప్పాను కానీ ఈవినింగ్ అయితే ఇది లొకేషన్ ఆసం ఉంటుందంట మస్తు ఉన్నది ఇక్కడైతే ఒక గంట సేపు ఇక్కడనే ఉన్నాం మేమైతే మంచి అనిపించింది ఇక్కడ నుంచి వెళ్ళకపోద్దు కాలేదండి చూడండి ఈ నుంచి ఈరోజు అయితే మేము శిల్పారామం వచ్చినాం ఇక్కడ అయితే మేము అన్నం తిన్నాం చూడండి రామసీత కదా రాధాకృష్ణుడు చెట్లు 2016లో పెట్టినట్లు నెక్స్ట్ బోటింగ్ అంట పిల్లలు కావాలన్న బోటింగ్ ఇది బోటింగ్ ఏరని ఇక ముందుకు కొంచెం ముందుకు వెళ్తే ఆ బోటింగ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం పిల్లలు సరదా పడుతుర్రు వీళ్ళ సరదా తీర్చేద్దాం పండు తీర్చేద్దామా తాగు మెల్ల పడతావు రిషి అన్నీ అవుతులే పడతావు రిషి చేద్దాం మనకు టికెట్ వచ్చి 30 రూపీస్ అంట మనిషికి ఆన్లైన్లో పే చేసుకోవచ్చు డైరెక్ట్ పైసలు కూడా ఇవ్వచ్చు చూడండి అద్భుతంగా చేస్తున్నట్టు బోటింగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు సూపర్
సో మేము కూడా ఎక్కాము బోటింగ్ చూపిస్తా. ఫస్ట్ మేము ఎక్కువ అనుకున్నాం, పిల్లలు భయపడదు అనుకున్నాం, బట్ వాళ్ళే అన్నారు కదా పోదామని, సరే ముందుకెళ్దాం. చల్లగా ఉంది ఇక అవి ఇట్లా కొంచెం వెనక రాదు, కొంచెం వెనక మరి నాకు కొడుకు ఎండ కొడుతుంది నడు వచ్చారు. మొత్తానికైతే బోటింగ్ అయిపోయింది. ఒక అర్ధ గంట అలా బోటింగ్ చేసినాం అనమాట. పక్కనే మనకి భద్రకాళి మాత అక్కడ ఉంటుంది. సో అక్కడికి వచ్చాము, చాలా అద్భుతంగా ఉందని చూడండి. అండ్ ఇదేంటి ఓకే నేమ్స్ అండ్ వుడ్. సో భద్రకాళి మాత చూడండి, దర్శనం తీసుకోండి. ఇది బోటింగ్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ షాపులో కొందాం అనుకున్నాం కానీ బట్ రేట్ ఎక్కువ ఉండేసరికి ఏది కొనలేదు, జస్ట్ చూస్తూ ఉండిపోయాము. కొంచెం మనం ముందుకు వెళ్తే పప్పెట్ మ్యూజియం ఉంటుంది. అన్నీ ఇక్కడ మన చిత్రాలు ఉంటాయి, శ్రీరాముడు, సీత, రావణాసుడు అందరివి ఉంటాయి. చూడండి చూపిస్తాను. ఇదే అండి హనుమంతుడు, లక్ష్మణుడు, అశోకవనం చెట్టు, అశోక చెట్టు, సీతాదేవి, సుగ్రీవుడు, శ్రీరాముడు, చూపిస్తావా అండి. రావణుడు ఎంత అద్భుతంగా చిత్రం ఉందో చూపిస్తాను చూడండి. రావణుడు, రావణ. మొత్తం పప్పే మ్యూజియం తోటి శిల్పారామం టూర్ కంప్లీట్ అయిందనమాట. ఇది బయట ఫౌంటైన్. సో మొత్తానికైతే చాలా విజయవంతంగా కంప్లీట్ అయింది. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.